ఇక రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. అయితే ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అటు సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇక మరోవైపు రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 6 వరకు కూడా మళ్ళీ ఒకసారి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా ఉందని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరికొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరి కాసేపట్లో చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో కూడా తేలికపాటి వర్షం కూడా ప్రారంభం అవుతుందని కూడా ఇప్పటికే విశ్లేషకులు కూడా ఇదే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉన్నా కానీ సాయంత్రం సమయంలో భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. పాసింగ్ క్లౌడ్స్ మాత్రం హైదరాబాద్ లో ఇప్పటికే కొన్ని చోట్ల కూడా ఇదే ప్రధానంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే తెలంగాణలోనే ఉత్తర దిశ నుండి ఈశాన్య గాలులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారికి కూడా ముందస్తుగానే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా సెప్టెంబర్ 2 నుండి 6వ తారీఖు కూడా వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈశాన్య జిల్లాలో వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కూడా రానున్న సెప్టెంబర్ 2 నుండి 6వ తారీఖు ఈ మధ్యలో కూడా అక్కడ కూడా ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇటు పశ్చిమ తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా తెలియజేశారు. హైదరాబాద్ లో చూసుకుంటే సెంట్రల్ సిటీగా ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో తేలికపాటి వర్షం ఉంటుంది. పాసింగ్ క్లౌడ్స్ తో కూడుకున్న వర్షం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి తోడుగా ఏదైతే ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేసి అందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ప్రజలు కూడా అక్కడ అప్రమత్తమై వాళ్ళని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయాలి. జిల్లా కలెక్టర్లకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ఏదైతే ఎక్కడైతే గోదావరి తెలుతుందో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో గిరిజన వాసులను పునరావాస కేంద్రాలకు అక్కడ నుండి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా హెచ్చరికలు కూడా కోరితే బాగుంటుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష చేసి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే ప్రజలందరూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా వర్షం కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాతావరణ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అరవింద్, ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు మాత్రం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి ఈ ఉత్తర దిక్కున చూసుకుంటే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈశాన్య జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం,
వరంగల్, భువనగిరి ఈ జిల్లాలో మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి ఇటు పశ్చిమ తెలంగాణ దిక్కొస్తే సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి దక్షిణ జిల్లాలో మాత్రం వికారాబాద్ ఒక్కటి ఈ జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న సెప్టెంబర్ 2 నుండి కూడా కొంచెం భారీగా వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దానికి కారణంగా ప్రజలందరూ తగిన చర్యలు తీసుకొని కూడా చేయాలని కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ అధికారులను స్పందించకుండా ఎలక్ట్రీషియన్స్ అంటే వర్క్ కానీ లేకపోతే కరెంటు తీగలు కానీ ఇలాంటికి దూరంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా కొంచెం హెచ్చరికలు కూడా వాళ్ళకి ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. మరి కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుంది. మరి కొన్ని జిల్లాలో మాత్రం ముసురు టైప్ కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో మాత్రం పాసింగ్ క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి ఉదయం సమయంలో ఎండ ఉంటుంది. అదే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ పాసింగ్ క్లౌడ్స్ ద్వారా కూడా కొంచెం భారీగా అతి భారీగా కూడా వర్షం పడే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ముందస్తుగానే ట్రాఫిక్ డైవర్షన్ రూట్ పెట్టడం కానీ జిహెచ్ఎంసీ కానీ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే ఎలాంటి వరద నీరు కూడా వచ్చి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే వారికి కూడా ఇదే హెచ్చరిస్తే కూడా బాగుంటుందని కూడా ఇప్పటికే అధికారులు కోరుతున్నారు. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.